First of all, verse 9. మొట్టమొదటిగా 9వ వచనం, Blessed are the peacemakers, for they shall be called sons of God. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. Do we have a right to call ourselves the sons of God? మనము దేవుని కుమారులు అనిపించుకొనుటకు మనకు అధికారం ఉందా? It says here, it's not our calling ourselves here, it says they shall be called sons of God. That means God's going to call us his sons. ఇక్కడ మనల్ని మనం దేవుని కుమారులు అని పిలుచుకోవటం కాదు, కానీ దేవుడే నా కుమారులు అని పిలుస్తాడు. When we are peacemakers, we must have a reputation as peacemakers. ఎప్పుడైతే మనము సమాధానపరచువారంగా ఉంటామో అప్పుడు దేవుడు ఆ విధంగా పిలుస్తాడు. మనము సమాధానపరిచే వాళ్ళమని మనకు పేరు ఉండాలి. The opposite of a peacemaker is a troublemaker. సమాధానపరచటానికి వ్యతిరేకమైనది ఏంటంటే తగాదాలు పెట్టడం. What is your reputation in your church? మీ సంఘంలో నీకు ఎటువంటి పేరుంది? Maybe you say, I'm not a troublemaker, I'm not a peacemaker, you're neutral. మీరు అనొచ్చు, నేను సమాధానపరిచేవాడిగా లేను, తగాదులు పెట్టేవాడిగా లేను, కానీ ఏమీ చేయకుండా అలా ఉన్నాను అని అనొచ్చు. Well, then you can't be called a son of God. It says here, blessed are the peacemakers, for they shall be called sons of God. అలా అయితే నువ్వు దేవుని కుమారునిగా పిలువబడవు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పబడిందంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. Those who are always seeking for peace. ఎవరైతే ఎప్పుడు సమాధానాన్ని వెతుకుతూ ఉంటారో. You remember when Jesus was born. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే The angels from heaven came saying, peace on earth. దేవదూతలు పరలోకం నుండి దిగివచ్చి ఈ భూమి మీద సమాధానం కలుగును గాక అని చెప్పారు. Glory to God in the highest. Luke 2:14. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనము, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, and on earth peace among the men with whom he is pleased. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. God is pleased with those who pursue after peace. ఎవరైతే సమాధానాన్ని వెతుకుతూ ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషంగా ఉంటాడు. The world is a world full of all types of quarrels and fighting and grumbling and murmuring and complaining. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఈ లోకం ఎప్పుడూ కూడా పోట్లాటలతో, కొట్లాటలతో, తగాదాలతో, సణుగులతో, ఫిర్యాదులతో, గొణుగులతో నిండి ఉంటుంది. If we were to look at this earth from heaven's standpoint, పరలోకపు దృష్టిలో ఈ భూమిని మనం చూసినట్లయితే we'd see it filled with darkness because of murmuring, grumbling, complaining, etc. ఈ భూమి అంతా కూడా చీకటితో నిండి ఉన్నట్లుగా మనకు కనపడుతుంది, సణుగులు, ఫిర్యాదులు, తగాదలతో. And in the midst of this darkness there are a few spots of light. ఈ చీకటి మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న వెలుగు కనపడుతూ ఉంటుంది. Those are the children of God, the sons of God. వాళ్ళే దేవుని పిల్లలు, దేవుని కుమారులు. And one mark of these sons of God is they are peacemakers. దేవుని కుమారులుగా పిలువబడటానికి ఒక గుర్తు ఏంటి అంటే వాళ్ళు సమాధానపరిచే వాళ్ళుగా ఉంటారు. If you turn to Philippians chapter 2, you find the same thing repeated there. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇదే విషయాన్ని అక్కడ రాశారు. Why does it say in Philippians chapter 2 that we must put away we must do all things without grumbling and disputing and complaining? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎందుకు ఈ విధంగా చెప్పబడింది? సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయమని చెప్పారు. Philippians 2:14. Every single thing in our life we must do without any grumbling, without any complaining, without any disputing. ఫిలిప్పీ 2:14లో మనం చూసినట్లయితే మనం చేసే సమస్త కార్యములు కూడా ఎలా ఉండాలంటే సణుగులు, సంశయాలు, ఫిర్యాదులు లేకుండా ఉండాలి. That's a pretty high standard. ఇది ఎంతో ఉన్నతమైన ప్రమాణంగా ఉంది. But it says here, verse 15, that's the only way we can prove ourselves to be blameless, innocent children of God. ఫిలిప్పీ 2:15లో మనం చూసినట్లయితే మనం అలా చేస్తేనే మనము ఈ విధంగా కనబడతాము, నిరపరాధులము, నిష్కలంకులము, అనింజులు అయిన దేవుని కుమారులుగా. In the midst of a crooked and perverse generation, మూర్ఖమైన వక్ర జనం మధ్య. And that's the only way we can appear, it says here, as lights in this dark world. అంధకారంతో నిండి ఉన్న ఈ లోకంలో మనము జ్యోతుల వలె కనబడతాము. How is that?
What is the darkness? ఇది ఎలా సాధ్యము? ఇక్కడ చీకటి అంటే ఏంటి? Murmuring, grumbling, complaining. సనుగులు, గొణుగులు, ఫిర్యాదులు. What is the light? వెలుగేంటి ఇక్కడ? People who make peace and do not grumble or complain. ఎవరైతే సమాధాన పరుస్తారో, ఎవరైతే ఫిర్యాదులు లేకుండా, సనుగులు లేకుండా చేస్తారో. Blessed are the peacemakers, for they shall be called sons of God. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. When Jesus sent out his disciples to the people of Israel, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని ఇశ్రాయేలు ప్రజల మధ్యకు పంపించినప్పుడు we read in Luke chapter 10, he appointed 70, Luke 10 verse 1. లూకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము, ఆయన 70 మందిని నియమించాడు. To go 2 by 2 ahead of him to every place where he himself was going to come. ఇద్దరిద్దరుగా ఆయన ఎక్కడికైతే వెళ్ళబోతున్నాడో ఆయన కంటే ముందు వారిని పంపించాడు. And he said, when you go to a town, look for a man of peace. మీరు ఏ పట్టణానికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో సమాధానం కలిగిన పురుషుణ్ణి చూడమని చెప్పాడు. He said, whenever you enter a house, Luke 10 verse 5, say, peace be to this house. మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగునుగాక అని మొదట చెప్పుడి. లోక 10:5. And if a man of peace is there, your peace will rest upon him. సమాధాన పాత్రుడు అక్కడ ఉన్నట్లయితే మీ సమాధానము అతని మీద నిలుస్తుంది. But if not, it will return to you. లేని ఎడ్ల అది మీ మీదకు తిరిగి వచ్చును. And if you find a man of peace, stay in that house. ఒకవేళ సమాధాన పాత్రుణ్ణి మీరు ఆ ఇంటిలో కనుగొన్నట్లయితే మీరు ఆ ఇంట్లో బస చేయండి. And don't move from house to house, because you'll hardly find another house like that in a town. కాబట్టి మీరు ఇంటింటికి తిరగవద్దు, ఎందుకంటే ఆ పట్టణంలో అలాంటి ఇంటిని కనుగొనటం ఎంతో కష్టం. In other words, what he was saying is, you probably find one house in a town where a man is a man of peace. ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, బహుశా ఒక పట్టణంలో ఒక ఇంటినే మీరు అలా కనుగొనొచ్చు, ఆ ఇంటిలో సమాధాన పురుషుడు ఉన్నట్లు. Otherwise, why did he say don't move from house to house? What if there are 10 or 20 or 30 or 100 houses like that? లేనట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చెప్తున్నారు మీరు ఇంటింటికి తిరగవద్దని? ఒకవేళ ఆ పట్టణంలో 10, 20, 30, 100 ఇళ్ళుంటే ఏమవుతుంది? Jesus knew it was very unlikely to find that. యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు అలా ఉండవని. He said, don't move from house to house. You will find one man of peace in a house, you're lucky. కాబట్టి మీరు ఇంటింటికి తిరగవద్దు. అలా సమాధాన పురుషుడు కలిగిన ఒక్క ఇంటిని మీరు కనుగొన్నా కానీ మీరు అదృష్టవంతులే. Because that's rare. ఎందుకంటే అది చాలా అరుదుగా ఉంటుంది. And that is the type of house where God dwells. అలాంటి ఇంట్లోనే దేవుడు నివసిస్తాడు. Is your house a house of peace? Can it be said about you as a husband that you're a man of peace? మీ ఇల్లు అలా ఉందా? ఒక భర్తగా నీ గురించి ఇలా చెప్పబడుతుందా, ఈ వ్యక్తి సమాధాన పురుషుడని? You know, it always requires two people to quarrel. పోట్లాడుకోవాలంటే ఎప్పుడు కూడా ఇద్దరు మనుషులు కావాలి. You can't have a quarrel if one person refuses to quarrel and fight. It's just like two hands. You got to. ఒక వ్యక్తి పోట్లాడటానికి తగాదు పెట్టుకోవటానికి ఇష్టపడినట్లయితే ఒక దగ్గర పోట్లాట జరగటం అనేది అసాధ్యం. They both have to hit to make a noise. రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది, కేవలం ఒక్క చేత్తోనే శబ్దం చేయలేము. You can't have a noise with just one hand. If one hand refuses to clap, the other hand cannot make a noise. రెండు చేతుల్లో ఒక చెయ్యి చప్పట్లు కొట్టడానికి నిరాకరించినట్లయితే ఒక్క చేత్తో ఎటువంటి శబ్దము చేయలేము. Quarreling is like that. If anyone, say a husband and wife, if one refuses to fight and dies to himself or herself, there will be no fight. There'll be peace. పోట్లాటలు తగాదులు పెట్టుకోవటం కూడా అలానే ఉంటుంది. భార్య కానీ భర్త కానీ పోట్లాడే విషయంలో ఒకరు తిరస్కరించినట్లయితే ఆ ఇంట్లో ఎంతో సమాధానం ఉంటుంది. And so I can never blame the lack of peace on another person in my church or in my house or anywhere. నా సంఘంలో కానీ నా ఇంట్లో కానీ సమాధానం లేదు అని నేను వేరొకరిని నిందించలేను. You can't say, well, my wife is the one who disturbs the peace or my husband disturbs the peace. It's because you cooperate in that quarrel and fight that there's no peace. నా భార్యో నా భర్తో సరిగా లేరు కాబట్టి ఈ విధంగా సమాధానం లేదు అని మనం చెప్పలేము. ఎందుకంటే మనం కూడా దాంట్లో పాల్గొన్నట్లయితే అక్కడ తగాద కానీ పోట్లాట కానీ ఉండదు. There can be no sound if both hands, if one hand refuses to come together with the other. ఒక చేత్తో మరొక చెయ్యి కలవనట్లయితే అక్కడ ఎటువంటి శబ్దం అనేది ఉండదు. So in a situation where there's conflict,
if you are pursuing peace, you will die to yourself. ఎక్కడైతే ఒక పోట్లాట జరుగుతున్నప్పుడు అక్కడ నీవు తిరస్కరించి నీకు నువ్వు మరణించినట్లయితే అక్కడ సమాధానం ఉంటుంది. And let the other person agitate as much as he or she likes. వేరొక వ్యక్తి అతడు కానీ ఆమె కానీ ఎంతైనా ఆందోళన చెందనివ్వు, There'll be peace. కానీ నీవు తిరస్కరించినట్లయితే అక్కడ సమాధానం ఉంటుంది. Now, if both are willing to die to themselves, then there'll be what we call fellowship. ఇద్దరూ కూడా వాళ్ళ స్వయానికి వాళ్ళు చనిపోవటానికి తీర్మానం చేసుకున్నట్లయితే అక్కడ సహవాసం ఉంటుంది. Fellowship is even higher than peace. సహవాసం అనేది సమాధానం కంటే కూడా ఎంతో ఉన్నతమైంది. Peace is second best. Fellowship is the best. సహవాసము శ్రేష్టమైంది, ఆ తర్వాత సమాధానము. Peace is where one person refuses to fight and dies to himself or herself. సమాధానం అంటే ఒక వ్యక్తి పోట్లాడటానికి తిరస్కరించి తనకు తాను మరణించటం. Fellowship is when both die to themselves and their rights. సహవాసం అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళ హక్కులను వాళ్ళు కోల్పోయి తమకు తాము చనిపోవటం. Refuse to grumble or complain or find fault. They have fellowship. సణుగులు మానివేసి, ఫిర్యాదులు మానివేసి, తప్పులు చూడటం మానివేసి వాళ్ళకు వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ సహవాసం ఉంటుంది. So, where we can't build fellowship, let's pursue after peace. ఎక్కడైతే మనం సహవాసాన్ని నిర్మించలేమో అక్కడ మనం సమాధానం కోసం చూడాలి.